క్రీస్తు యేసువారి నామములో మీకందరికీ శుభములు సమాధానం తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈరోజు మనము దేవాశక్తి అంటే ఏమిటి అనే దాన్ని బైబిల్ నుంచి నేర్చుకుందాము. దేవాశక్తి అనేటువంటి పదానికి అర్థం దేవుని యందు ఆసక్తి, దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి అని మనం చెప్పవచ్చు. దేవుని మీద మనకు ఆసక్తి ఉందా లేదా అని బైబిల్ నుంచి ఎలా తెలుసుకోవాలో ఈరోజు నేర్చుకుందాం. ఓకే. పాత నిబంధన కాలంలో అహరోను మనవడైనటువంటి ఫీనేహాస్ గారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు అని మనకు బైబిల్ చెప్తా ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనంలో ఈ విషయం అనేది చెప్పబడింది. ఇక్కడ మనం గమనిస్తే ఫీనేహాసు గారు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు అని దేవుడే చెప్తున్నాడు. అంటే దేవాశక్తి కలిగి ఉన్నాడు. దేవాశక్తి కలిగి ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి. దేవుడు ఆయన స్వభావం ఏంటంటే పాపాన్ని ఆయన సహించలేడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ఆయన సహించలేడు. అందువల్ల ఇశ్రాయేలీలు ఒకనాడు పాపం చేసినప్పుడు, వ్యభిచారం చేసినప్పుడు ఆయన ఓర్వలేకపోయాడు. దేవుడు ఈ విషయాన్ని తట్టుకోలేడు అనేటువంటి విషయాన్ని ఫీనేహాస్ గారు గ్రహించారు. అర్థమైందండి? అంటే దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, దేవుడు ఒక విషయం పట్ల ఎలా ప్రతిస్పందిస్తాడు అని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్లకు దేవాశక్తి ఉన్నట్లు. అర్థమైందండి? దేవుడు చెప్తున్నాడు సంఖ్యాకాండం 25వ అధ్యాయము 11వ వచనంలో, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలీల మీద నుండి నా కోపం మళ్లించెను. అంటే దేవుడు ఈ పాపము చేసినందుకు, ఈ తప్పు చేసినందుకు చాలా బాధపడతాడు, ఆయన సహించలేడు అని ఫీనేహాసు గారు గ్రహించారు. దేవుడు దీన్ని సహించలేడు కాబట్టి ఖచ్చితంగా కోపం అనేది ఇశ్రాయేలీల మీద చూపిస్తాడు అని ఫీనేహాస్ గారు గ్రహించి ఈ తెగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆయన తదుపరి చర్యను చేపట్టాడు. ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఫీనేహాస్ గారు దేవుని యొక్క మనసును గ్రహించాడు. ఒక తప్పు జరిగినప్పుడు లేదా ఒక కార్యము చేసినప్పుడు దేవుడు ఎలా ఆలోచిస్తాడు, దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడు అని మనము రీడ్ చేయగలగడం, మనము దేవుని మనసును తెలుసుకోగలగడమే దేవాశక్తికి నిదర్శనం. దీని సారాంశం ఏంటంటే, నీకు దేవాశక్తి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, దేవుడు ఒక విషయం పట్ల ఎలా ప్రతిస్పందిస్తాడో నీకు గనక అర్థమైతే నీవు దేవాశక్తి గలవాడవే లేదా దేవాశక్తి గల స్త్రీవే అని రుజువు చేసుకోవచ్చు, అని నిర్ధారించుకోవచ్చు. అర్థమైందా? మరొక ఉదాహరణ కూడా మనం బైబిల్ నుంచి చూడొచ్చు. కీర్తనలు 69వ అధ్యాయము 9వ వచనంలో, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటున్నాడు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించింది. నీ ఇల్లు అన్నప్పుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం కనుక మనం మళ్ళీ చూస్తే, దేవుని ఇల్లు అంటే ఎవరో కాదు, సంఘమే దేవునికి ఇల్లు. నీ ఇంటిని గురించిన ఆసక్తి, దేవుని మీద మనం ఆసక్తి కలిగి ఉన్నామా లేదా అనడానికి మరొక నిర్ధారణ విషయం ఏంటి అంటే, మనము సంఘము మీద ఆసక్తి కలిగి ఉండడం. అంటే సంఘంలో ఉన్నటువంటి సహోదరులతో మనము సహవాసంలో ఉండడం, సంఘానికి ఎడతెగకుండా వెళ్ళడం, ఇటువంటివన్నీ మనం చేస్తూ ఉంటే మనము దేవాశక్తి కలిగిన వారమే అని మనం నిర్ధారించుకోవచ్చు. మరొక విషయం కూడా చూద్దాం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. ఇక్కడ దేవాశక్తి అనగా దేవుని వాక్యమునందు ఆసక్తి. వాక్యం చదవడంలో కానీ, వాక్యాన్ని విని నేర్చుకోవడంలో కానీ మనము ఆసక్తి కలిగి ఉన్నామంటే దేవుడు దాన్ని కూడా దేవాశక్తిగా తీసుకుంటాడు. కాబట్టి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, దేవుని మనసుని తెలుసుకోగలగడం, ఏ విషయం పట్ల ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడో అది కూడా దేవాశక్తే. రెండవది, సంఘము పట్ల ఆసక్తి, అది కూడా దేవాశక్తే. దేవుని వాక్యము పట్ల ఆసక్తి, అది కూడా
దేవాసక్తే. దేవుడు తన పిల్లలందరూ కూడా తన మీద ఆసక్తి కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం గనుక మనం చూస్తే, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షిస్తున్నాను, కాబట్టి నీవు కూడా ఆసక్తి కలిగి మారుమనసు పొందుము, ఆసక్తి కలిగి దేవాసక్తిని పెంపొందించుకో అని చెప్తున్నాడు ప్రతి క్రైస్తవుడితో కూడా. దేవుని యందు ఆసక్తిని పెంచుకోవాలి. దేవుని యందు ఆసక్తి పెంచుకోవడం అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ 3 విషయాలు కూడా మనము వృద్ధి చేసుకోవాలి. ఈ వాక్యము మీ ఆత్మలకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.